హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ బట్టలు మడత పెట్టడం నుంచి స్టార్ట్ చేస్తే, చెప్పాను కదా మొన్న కొంచెం ఫీవర్ వచ్చిందని. ఒకరోజు ఫీవర్ వస్తే ఇవన్నీ బట్టలు మడత పెట్టేటి ఆగిపోయినాయి, బట్టలు పిండేటి ఆగిపోయినాయి, అన్ని పనులు ఆగిపోయినాయి అని ఒకే ఒక రోజు ఇలా ఒకరోజు చేత కాకపోతే ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ వంట చేసిన తర్వాత ఇప్పుడు నేను బట్టలన్నీ మడత పెట్టి ఇల్లంతా క్లీన్ చేయాలని అయితే కూర్చున్నాను. ఇలాగే ఉంటుందండి డైలీ రొటీన్. బట్టలు మడత పెట్టడం, బోళ్ళు తోమడం, ఇల్లు ఉడుచుడు, అన్నం వండుడు, కూర వండుడు, ఏమన్నా ఉంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా పనులు ఉంటే చేసుడు, తర్వాత ఏమన్నా ఉంటే చదువుకోవడం, ఇదే ఇక ఇదే రొటీన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇన్ని పనులు చేసిన తర్వాత చదువుకుందామని బుక్ పట్టేసరికి ఇక విపరీతమైన నిద్ర వస్తూ ఉంటుంది. ఇక ఇన్ని పనులైనా తిన్నాక కూర్చుంటాం కదా చదువుకుందామని, ఇంక అప్పుడు ఉంటుంది నిద్ర. అప్పుడు ఆ నిద్ర ఆపాలంటే నిజంగా చాలా కష్టం. అసలు అంత ఘోరంగా నిద్ర వస్తూ ఉంటుంది. ఇలాగనమాట. అయితే బట్టలు మడత పెట్టిన తర్వాత పిల్లలవి వేరే రూమ్లో పెట్టిపిస్తా. వాళ్ళ పిల్లల బట్టలు మడత పెట్టిన కదా, మీ బట్టలు తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టుకోపోండి అంటే మా చిన్న బాబు వచ్చి తీసుకెళ్ళండి. ఇలా చిన్న చిన్న పనులు చెప్తానండి పిల్లలకి. లేకపోతే కష్టము, పిల్లలకి చెప్పాలి. అలాగా మనం ఏ పని చేస్తున్నామో మనతో పాటు ఆ పనులు చెప్పిస్తే వాళ్ళకి ఇది ఆడవాళ్ళే చేయాలి, ఇవి మగవాళ్ళే చేయాలి అని ఒక డిఫరెన్స్ అనేది రాదు. ఇప్పుడు నేను ఇలా బయట ఊడ్చిన కడిగిన ఏం చేశానంటే చిన్న చిన్న పనులు చెప్తాను. ఇప్పుడు నేను బయట కడుగుతూ ఉంటే బకెట్లో వాటర్ తెచ్చియడము, మాప్ పెట్టి ఒక్కొక్కసారి ఇల్లు కూడా తుడవడం నేర్చుకోండి అట్లా చెప్తూ ఉంటా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలంటే కష్టం కదా. చిన్న చిన్న పనులు అంటే వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న పనులు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే, అంటే ఒక బాబు 9th, ఒక బాబు 5th. ఇప్పుడు 5th వెళ్తున్నారు, ఇప్పుడు 9th వెళ్తున్నాడు. పెద్ద బాబు అయితే కొంచెం ఎక్కువనే చేస్తాడు పనులు. ఇలాగా చెప్తా అంటే ఇవి ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళే చేయాలనే డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. ఇలా మొత్తం హౌస్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఇంట్లో ఉండే పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సీరియస్ అయినా ఎక్కడనే పెడతారు, కోపం తెప్పిస్తారని పాపం అనిపించింది. కానీ ఓకే, వాళ్ళకి పని చెప్పలేదనుకో మళ్ళీ అట్లాగే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఇట్లా చెట్లకు నీళ్ళు పట్టడము, పైప్ పెట్టి వాటర్ కొట్టడము, ఇలా అన్నీ చెప్తా అన్నమాట. ఎప్పుడైనా వీడియో కూడా షూట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చదవడం అనేది స్టార్ట్ అవుతుంది. డైలీ ఇదే రొటీన్ అండి. ఇంత వర్క్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇలాగే డైలీ ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత కనీసము కొంచెం టైము చదువుకి కేటాయించడము. కొంచెం టైం అంటే కొంచెం టైం ఏం కాదు, మంచిగానే ఒక 6 hours 5 hours అట్లా నాకున్న టైంని నేను స్టడీస్కి అనేది ఇప్పుడైతే యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు పిల్లలకైతే స్కూల్ ఉంది, కానీ వీళ్ళని స్కూల్ చేంజ్ చేసాము. అందుకని మండే నుంచి వెళ్తారు. మొన్న 2 days కాబట్టి ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు. మండే నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మొన్న లాంగ్ ఫ్రాక్ కుట్టాను కదా, కింద నేను పీకో చేయలేదు, అదైతే కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇది కూర్చున్నా. ఇది కుట్టి పక్కన పెట్టేస్తే ఇంకా చదువుకోవచ్చు అని చెప్పేసి నేనైతే కింద పీకు అయితే చేశాను కంప్లీట్గా. కలర్ కాంబినేషన్ బాగున్నది, డ్రెస్ కూడా బాగా వచ్చిందండి. కానీ నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను. ఇప్పుడు నేను అనేది ఇంకా నా స్టడీ టైంకి అనేది వచ్చేసాను. ఇలా అన్ని పనులు చేసుకున్న తర్వాత నిమ్మలంగా నిదానంగా కాసేపు చదువుకుందామని చెప్పేసి స్టడీ మీదనైతే కూర్చున్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జాతీయ ఆదాయము ఇంకా నిరుద్యోగము, ఇవి ఆల్రెడీ క్లాసెస్ విన్నాను. కానీ మళ్ళీ నేను చెప్పాను కదా, తెలుగు అకాడమిక్లో అప్పుడు చదివాను. కాకపోతే నోట్ చేసుకోవడానికి కొంత టైం లేకుండా నాది ఎకానమీ పార్ట్ ఏదైతే మిగిలిపోయిందో అదైతే నోట్స్ మేకింగ్ అనేది చేసుకున్నాను. ఇలాగా
కొన్ని రోజులు ఒక ఒక పేపర్, కొన్ని రోజులు ఇంకొక పేపరు. సో మళ్ళీ నైట్ టైం నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ప్రీవియస్ పేపర్స్ కాదు, నా దగ్గర వినూత్న పబ్లికేషన్ వాళ్ళది మాక్ టెస్ట్లు ఉన్నాయన్నమాట, అవి చేస్తున్నాను. సో ఇదే అండి నాది డైలీ రివిజన్. ఓకేనా. సో ఇలాగా నాకు వీలైనప్పుడల్లా మాక్ టెస్టులు రాసుకుంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుందని చెప్పేసి నేను అలాగైతే రాస్తున్నాను. మీ ప్రిపరేషన్ ఎలాగ వెళ్తుందో సో నాకు కూడా కింద కామెంట్స్ తెలియచేయండి. మీరు ఓల్డ్ బుక్స్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. ఓల్డ్ బుక్స్ అయినా న్యూ బుక్స్ అయినా సో మనకి సిలబస్ అదే కాబట్టి బుక్స్ చేంజ్ చేసుకోవాలనే థాట్ ఏం పెట్టుకోకండి. కాకపోతే ఎకానమీ ఒక్కటి మాత్రము కరెంట్ డాటాతోటి మీరు లింకప్ చేసుకుంటూ చదువుకోండి. ఓకేనా. సో బుక్స్ దగ్గర కన్ఫ్యూజ్ అస్సలే కాకండి, అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. సో సిలబస్ ఒకవేళ మారినా కూడా మహా అయితే కొంత మారుతుంది కావచ్చు, అంత వేరియేషన్ ఏమి ఉండదు. ఓకేనా. సో మారుతుందో కూడా మనకు క్లారిటీ లేదు కాబట్టి సో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మీ ప్రిపరేషన్ అనేది సీరియస్గా అయితే చేయండి. సో అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.